చక్కగా ప్రార్థనతో ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్. రాంపా గారి చైతన్యాన్ని, పితామహ పత్రిజీ గారి చైతన్యాన్ని, గోచర అఘోషర మాస్టర్ చక్క చైతన్యాన్ని, ఆ మహామల చైతన్యాన్ని, మహాసింహాన్ని ఆహ్వానించుకొని ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాను. వాటర్ తీసుకుంటే ఈ వరం చేతిని ఇదే స్థానంలో ఉంచుకొని వాటర్ తీసుకున్నాం. అంతరంగ దైవ ప్రార్థన. ఓ పవిత్రమైన ఆత్మస్వరూపమా, గతము నుండి నా మనసును త్రెంచివేయుము. ఆత్మస్వరూపమా, నీవు మహా అద్భుతంగాను మహా ఆశ్చర్యకరంగాను గోచరించుచున్నావు. నీకు గల మహిమాన్విత శక్తితో నన్ను గత నమ్మకాల నుండి విముక్తి చేయుము. నా సంకల్ప శక్తిని స్వేచ్ఛగా బహుముఖ కోణాలలో ఎగురనిమ్ము. నా మనోశక్తికి గల అపరిమిత శక్తిని సంపూర్ణంగా వినియోగించుకున్నట్లు సర్వ స్వతంత్రతను ఇమ్ము. నా దైవ పదార్థమునకు వాహనమైన ఈ దేహమును కాపాడుము. నీకు గల అద్భుతమైన శక్తితో శారీరక రుగ్మతలను నయం చేయుము. నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహమును పునర్నిర్మించుము. జీవిత అనుభవాలను సాదరంగా స్వాగతించుటకు గల బుద్ధి వికాసమును ఇమ్ము. ఓ ఆత్మస్వరూపమా, నీకు మరోసారి ప్రణామములు. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీ ఇట్ మాస్టర్. వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అందుకున్నాను మాస్టర్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, మనం రామతా వైట్ బుక్ స్టడీలో భాగంగా అనుభవ సుకృతం చాప్టర్ లో 453 పేజీ నెంబర్ మాస్టర్. నిన్నటి యొక్క సబ్జెక్ట్ ని ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. సెకండ్ పారా మాస్టర్. ఆ తండ్రిని పూర్తిగా ప్రేమించడం అంటే, ఆ దైవంగా ఉండడం అంటే, ఆ దివ్య సర్వస్వాన్ని ప్రేమించడమే అర్థం. మీ చుట్టూ ఉన్న మీ ప్రియ సోదర సమూహ సర్వస్వమే ఆ దివ్య సర్వస్వం. వాళ్ళందరూ ఎలా కనిపిస్తూ ఉన్నా వాళ్ళ సత్యంలో వాళ్ళు దేవుళ్ళే, మీ సత్యంలో మీరు దేవుళ్ళే అయినట్లు వాళ్ళందరి వైభవాన్ని మీరు జీవించి ఉంటే, వాళ్ళందరి బాధలను మీరు అనుభవించి ఉంటే, వాళ్ళందరి దుఃఖాలను ఆనందాలను మీరు పొంది ఉంటే, చూడండి మాస్టర్, ఇక్కడ తండ్రిని పూర్తిగా ప్రేమించడం అంటే ఆత్మ ప్రేమికులు అంటారు. అంటే ఆత్మ ప్రేమికులు అంటే మనలో తండ్రిని, మనలోని ఆత్మను మనము ప్రేమించడం. ప్రేమ అంటే ఏంటి? మన ఉన్నతికి, మన ఆత్మ యొక్క ఉన్నతికి మనము ఎలాంటి కర్మలు చేస్తాము అలాంటి కర్మల్ని చేయడం ప్రేమ. తండ్రికి మనము ఇలా జ్ఞానాన్ని తీసుకోవడం కూడా మనము మన తండ్రిని మనము ప్రేమించడమే. అంటే మన తండ్రికి ఇష్టమైంది, నా బిడ్డ జ్ఞానంతో జీవించాలి, మహాప్రజ్ఞను ప్రాప్తించుకోవాలి, దివ్యత్వాన్ని ప్రాప్తించుకోవాలి అని మన తండ్రి యొక్క కోరిక. మన తండ్రి ఇష్టానుసారంగా మనము పనిచేస్తూ ఉన్నామంటే మనము మన తండ్రిని ప్రేమిస్తాము, మన తండ్రి కూడా మన పట్ల ప్రేమని చూపిస్తారు. అంటే మనం ప్రేమించినా ప్రేమించకపోయినా మన తండ్రికి మనం అంటే ఎంతో మహోన్నతంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ దైవంగా ఉండడం అంటే దివ్యత్వంతో జీవించడము అంటే ఆ దివ్య సర్వస్వాన్ని ప్రేమించడమే అర్థము. అంటే మనము ఈ ఉనికి యొక్క సర్వస్వాన్ని, ఈ దివ్య సర్వస్వాన్ని మొత్తం మీద మనము ప్రేమని చూపించాలి. మనం భూమి మీద జన్మ తీసుకోనిందే ఎందుకంటే దివ్యత్వంతో, దివ్యత్వాన్ని ప్రదర్శిస్తూ అందరిలోనూ అంతటా సర్వస్వంలో దివ్యత్వాన్ని దర్శించడం కోసమే మనం భూమి మీద జన్మ తీసుకున్నాం మాస్టర్. ఈ స్థితి వచ్చేదాకా మనము ఎన్ని జన్మలైనా సరే భూమి మీద మళ్ళా వస్తూ ఉండాల్సిందే ఫ్రెండ్స్. కాబట్టి ఈ దివ్యత్వానికి అడ్డుపడే వాటన్నిటిని మనము తొలగించుకోవాలి. మీ చుట్టూ ఉన్న మీ ప్రియ సోదర సమూహ సర్వస్వమే ఆ దివ్య సర్వస్వము. మనము ఎక్కడో ఉన్నాడు దేవుడు అనే భావంతో
ఇంతకు ముందు ఉన్నాం. కానీ ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? మీ చుట్టూ ఉన్న మీ ప్రియ సోదరులు అందరూ కూడా మనమంతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. అంటే మనదంతా ఒకే కుటుంబం. ఆ మహామూల చైతన్యం, ఆ మహాశూన్యం నుంచి ఉద్భవించిన ఏకకాలంలో మనమంతా ఉద్భవించాం కాబట్టి మనదంతా ఒకే కుటుంబం. జగత్పిత మన తండ్రి ఎవరంటే ఆ మహాశూన్యము, ఆ మహామూల చైతన్యమే మనందరి యొక్క జగత్పిత. జగత్ అందరికి తండ్రి. ఆ తండ్రికి స్త్రీ పురుష భేదం అనేది లేదనమాట. జెండర్ అనేది లేదు. ఆ మహాశూన్యం నుంచి మనం అందరం ఉద్భవించాం కాబట్టి మన అందరి యొక్క పుట్టినిల్లు ఆ మహామూల చైతన్యము, ఆ మహాశూన్యం మాస్టర్స్. కాబట్టి మనమంతా ఎవరమంటే సోదరులు. మన పుట్టినిల్లు మహాశూన్యం మాస్టర్స్. కాబట్టి ఒకే ఇంటి నుంచి మనమంతా వచ్చాం. కానీ భూమి మీద జన్మ తీసుకునే దానికి ఈ శరీరం అవసరం కాబట్టి మనము తల్లి తండ్రి ద్వారా జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చాము. ఈ ఈ సోదర సమూహము ఇక్కడ మనం చూసే సర్వస్వం పదార్థం అంతా కూడా, ఈ ఉనికి సర్వస్వం అంతా కూడా ఆ దివ్యత్వంతోనే నిండి ఉంది. వాళ్ళందరూ ఎలా కనిపిస్తూ ఉన్నా, అంటే మనము ఎదుటి వ్యక్తిలో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా వాళ్ళంతా ఎలా ఉన్నారు? సత్యంలోనే ఉన్న దేవుళ్ళే, మనతోటి సహదైవాలే వాళ్ళు. మీ సత్యంలో మీరు దేవుళ్ళు అయినట్లు నేను ఆత్మను, నేను దివ్యాత్మ స్వరూపాన్ని అన్న ఎరుకుంటుంది. కానీ ఎదుటి వ్యక్తి కూడా దివ్యాత్మ స్వరూపమే అనే సత్యంతో మనము జీవించాలి. వాళ్ళందరి వైభవాన్ని మీరు జీవించి ఉంటే, ఇతరులు వైభవంగా ఉన్నారనుకోండి, మనం ఏం చేయాలి? వాళ్ళ వైభవాన్ని చూసి ఆనందించాలి. వాళ్ళు ఇంకా ఉన్నతంగా, ఇంకా ఆనందంగా, సౌభాగ్యంతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా, అందంగా ఉండాలి. క్రియేటివిటీతో ఉండాలి. బాగా ఎవరైనా చక్కగా అద్భుతంగా పాడుతున్నారు, వాళ్ళని చూసి మనం ఆనందించాలి. అద్భుతంగా మాట్లాడుతున్నారు, శుభలక్ష్మి మేడం గారు చక్కగా మాట్లాడుతున్నారు, భలే ఇష్టం మేడం గారు మాట్లాడితే. మేడం చూసి నేను కూడా నేర్చుకున్నా కొన్ని విషయాలు ఇలా మాట్లాడాలి అనేసి. అలాగా అందరిలోనూ వాళ్ళ ఉండే క్రియేటివిటీ చూసి మనం కూడా ఆనందించగలగాలి. వాళ్ళకుండే సంపద, సౌభాగ్యము అది మనకున్నట్టు మనం ఫీల్ అయిపోవాలి. అదే దివ్యత్వం మాస్టర్. వాళ్ళందరి బాధల్ని మీరు అనుభవించే ఉంటే, ఎదుటి వ్యక్తిలో కూడా ఏదైనా బాధ ఉందనుకోండి, ఒక్కోసారి తెలియకుండానే మనం కూడా మనకి ఎదుటి వ్యక్తి బాధలు ఉంటే మనకు బాధ అనిపించేస్తుంది. ఎందుకంటే మనము వాళ్ళు వేరే కాదు కాబట్టి. అందుకే మనకి ఏదైనా అశుభ కార్యానికి వెళ్ళినప్పుడు, మనం తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడైనా చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వచ్చాము, మన ఇంటికి రాగానే ఏదో కొంచెం బాధతో వస్తాము. అందుకేం చేస్తారు? శుభ్రంగా తలస్నానం చేసేసి బట్టలు కూడా జారీ చేయండి అంటారు. అంటే దుఃఖం అనే ఎనర్జీతో ఆ ఎనర్జీని తీసుకొస్తాం మన ఇంటికి. కాబట్టి తలస్నానం చేసి బట్టలు జారీ చేస్తే ఆ ఎనర్జీ అనేది, ఆ దుఃఖం అనేది పోతుంది అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు అలా చెప్తారు. అలాగే శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఎలా వస్తాము? హ్యాపీగా వస్తాం. ఏదైనా గృహప్రవేశానికి వెళ్ళాము, మ్యారేజ్కి వెళ్ళాము, ఫంక్షన్స్కి వెళ్ళాము, మనం కూడా చాలా ఆనందంగా వస్తాం. ఎందుకంటే అక్కడంతా ఆనందం అనే ఎనర్జీని పంచుకొని వచ్చాం కాబట్టి. కాబట్టి ఇతరులు ఆనందంగా ఉన్నా మనం ఆనందిస్తాము, ఇతరుల బాధగా ఉన్నా ఒక్కోసారి మనం ఆ బాధలో కూడా మనం కొంత బాధని అనుభవిస్తాం. ఓషో మాస్టర్ అదే అంటారనమాట. ఎవరైనా కానీ మరణిస్తే మీలో ఒక భావం కూడా మరణించినట్టే అంటారు. కాబట్టి వాళ్ళందరూ దుఃఖాలను, ఆనందాలను మీరు పొంది ఉంటే అప్పుడే సర్వస్వమైన దైవాన్ని ప్రియంగా మీరు స్వీకరించగలుగుతారు. మనము సర్వస్వంలోని ఆ అనుభూతి, ఆ విధంగా మన స్వభావం మారినప్పుడు మీరందరూ కూడా దైవంగా ఉండగలుగుతారు. అప్పుడే అందరినీ ప్రేమించగలుగుతారు. అంటే మిమ్మల్ని ఎక్కడికెక్కడికో వెళ్ళి అందరికి బోధించమని, అందరికి తోడ్పడమని కాదు. ఆ మాటకు అర్థం వాళ్ళను వాళ్ళుగా ఉండనివ్వమనే. వాళ్ళ ధ్యేయాలకు అనుగుణ్యంగా, వాళ్ళ స్వీయ పద్ధతుల్లో, వాళ్ళ స్వయం కృషితో, వాళ్ళ స్వీయానుభవంతో వాళ్ళ స్వేచ్ఛగా ఎదగనివ్వమనే అర్థం. అదే మాస్టర్స్ మనతోటి, మన కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, లేకపోతే ఒక ఆఫీసులో కానీ, ఒక ఉద్యోగంలో మనం వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలి. మనం చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే వినాలి వాళ్ళు అని కాకుండా, వాళ్ళ ఎదుగుదలకు ఎలాంటి అనుభవాలు తెచ్చుకున్నారో ఆ అనుభవ సారంగా వాళ్ళు ఆ కర్మ చేస్తూ ఉంటారు. వాళ్ళని
స్వేచ్ఛగా చేయనివ్వాలి. మనకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు అంటే మనం ఇతరులకి స్వేచ్ఛ ఇవ్వలేదని. మనం ఎప్పుడు ఇతరులకు స్వేచ్ఛ ఇస్తాము, మనకు కూడా స్వేచ్ఛ అనేది వస్తుంది. అంటే నువ్వు ఏదిస్తావో తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మనము మన ఇంట్లోనైనా సరే, మన పిల్లలనైనా సరే, మనము నేను చెప్పినట్టు వినాలి అని కాకుండా 10 సార్లు మనం వాళ్ళు చెప్పింది విన్నాం అనుకోండి, మనం చెప్పింది వాళ్ళు ఒకసారైనా వింటాము. ఓ యుద్ధ వీరుడిగాను, ఓ మతాచార్యుడిగాను, ఓ బజారుకు వచ్చేవాడిగాను ఉండాల్సిన బతుకులు ఎన్నో ఉన్నాయి. మనం ఎన్నో జన్మలు మాస్టర్స్ ఒక యుద్ధంలో ఒక వీరుడిగా ఉన్నాము. అలాగే ఒక మతంలో ఒక ఆచార్యుడిగా బోధిస్తూ ఉన్నాము. బజారుకు వెళ్ళే వాళ్ళగా అలాంటి జన్మలు ఎన్నో ఉన్నాయి మనకి. ప్రతి ఒక్కరికి కూడా అనుభవాలు అనేవి ప్రతి ఒక్కరూ ఆ జన్మల దాని ఆ జన్మకు తగిన విధంగా ఆ కర్మలు చేస్తూ ఆ అనుభవ సుఖాన్ని ఆ బహుమతుల్ని పొందే ఉన్నాము. అసలు మనందరం కూడా వాళ్ళ జీవిత లక్ష్యాలు, గమ్యాలు, వాళ్ళు చేయాలనుకుంటున్నవి చేసి తీరాల్సిన పనులు అవే కనుక వాళ్ళు ఒక డిజైన్ ప్రకారం భూమి మీదకి వచ్చుంటారు. ఆ డిజైన్ పరంగా వాళ్ళు ఆ లక్ష్యాలు, ఆ గమ్యాలు, ఆ కర్మ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి చేయలేదనుకోండి, ఆ పనులు చేయొద్దని చెప్పడానికి, ఆపడానికి, అభ్యంతర పెట్టడానికి, అధిక్షేపించడానికి మీరు ఎవరు? ఆ పనులను మనం చేయొద్దని చెప్పడానికి మీరెవరు? ఎందుకంటే వాళ్ళు ఆ పని చేయడానికి వచ్చారు. ఆ పని చేయడానికి మనం అడ్డుపడ్డాం అనుకోండి, ఆ పని చేయడానికి వాళ్ళు మళ్ళా జన్మ తీసుకొని భూమి మీదకి రావాలి. కాబట్టి వాళ్ళు చేసే పనులు వాళ్ళకి స్వేచ్ఛగా మనం వదిలేయాలి. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎంతటి ఆకలితో అలమటిస్తున్న వాడైనా, ఎంతటి అంగవిహీనుడైనా, ఓ రైతైనా, ఓ రాజైనా, ఎవరైనప్పటికీ తమ తమ స్వీయానుభవాల కోసం ఆయా జీవితాన్ని స్వయంగా ఎంచుకొని వచ్చి ఉన్న వాళ్ళే. మన భూమి మీద మాత్రం జన్మ తీసుకునే ముందే మన యొక్క లైఫ్ డిజైన్ కదా, ఒక సినిమా తీయాలంటే ఒక 3 గంటల సినిమా తీయాలంటేనే కొద్ది సంవత్సరాలు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అందులో హీరో, హీరోయిన్, విలన్స్ వీళ్ళందరినీ ఒక ప్లాన్ ప్రకారం ఏ సమయంలో ఎవరు రావాలి, ఎలా ఆ టైంలో ఏం జరగాలి అనేది ఒక డిసైడ్ చేసుకొని ఎంతో మంది ప్లాన్ తోనే ఒక 3 గంటల సినిమా తీస్తారు. అదే మన 100 ఏళ్ల పంట. ఈ జీవితం అనేది ఒక పంట. ఈ పంట పండించుకోవడానికి మనం కూడా ఈ భూమి మీదకి రాకముందే పైనే ఎన్నో ప్లాన్లు వేసుకొని ఏ సమయంలో ఎక్కడ ఎలా జరగాలి, ఈ సమయంలో వీళ్ళు మన జీవితంలోకి రావాలి, ఈ పరిస్థితి జరగాలి అనేది కూడా మనం డిజైన్ చేసుకుని భూమి మీదకి వచ్చుంటాం. సార్ ఆ పని చేయకుండా వెళ్ళామనుకోండి, మళ్ళా ఏం చేయాలి? ఆ పని చేస్తే దానికి భూమి మీదకి మళ్ళా రావాలి. కాబట్టి మేడం లక్ష్మి గారు ఎందుకో చెయ్యట్లేరు, ఏదైనా డౌట్ ఏదో చూడండి. లక్ష్మి గారు మేడం, లక్ష్మి మేడం సంతోషం చెప్పినప్పుడు రాందా క్లాస్ అన్నప్పుడు ఆనందం బ్రహ్మానందం వస్తుంది కదా మనకి. అలా ప్రతిదీ ప్రకృతిలో ఏం జరుగుతుందో మనం స్వీకరిస్తున్నాం. విశ్వంలో మనం ఏం వింటున్నప్పుడు అది మనం స్వీకరిస్తాం. అంటే మనం అయ్యి ఉన్నాం కాబట్టి అది పాయింట్ మర్చిపోయారండి. రాంతా అఖండం ఆకారాన్ని తెలుసుకుని ఈ క్లాస్ లో ఉండగా మనకి అంటే ఈ పెళ్లి శుభకార్యం కంటే సత్సంగంలో ఇలాగ మనం ఒక టైం లేకపోయినా ఉన్నప్పుడు ఇది ఇంకా ఆనందం. డౌట్ లాస్ట్ చెప్దామని నొక్కేసాను తొందరగా. అంటే ఏ కార్యమైనా ఒక కారణం మీద జరుగుతుంది. అసలు ఇప్పుడు ఇక్కడ ఈ కార్యం జరుగుతుంది అంటే ఇది దైవ కార్యమే. ఎవరికి మనకు స్వార్థం లేదు. నాకు మీకు ఎవరికి కూడా స్వార్థం అనేది లేదు. టైం లేదు అనుకుండా జాయిన్ అవ్వాలంటున్నానండి. మనం కొంచెం టైం లేకపోయినా ఈ 10 నిమిషాలు అరగంట అయినా ఖాళీ ఉంటే జాయిన్ అయితే, దీనికి ఖాళీ లేకపోతే లేదు, మనకి ఖాళీ లేదు టైం లేదు అంటున్నారు కదా. అలా అనుకుంటే వద్దు, ఈ చివరి రోజుల్లో అని చెప్దామని ఒక ఐడియా వచ్చిందండి. అంటే మనం జాయిన్ చేసిన వాళ్ళలో మా ఫ్రెండ్స్ కొందరు టైం లేదని ఆయన 9 కొందరు టైం అయిపోయింది అంటున్నారు 9. అలా కాకుండా పెళ్లిళ్ళు శుభకార్యాల కంటే ఇది మన లైఫ్ అంతా హ్యాపీగా ఉండేలాగా మన ఫ్యామిలీకి ఈ సత్సంగం ఈ రాంతా ఈ గ్రూప్ అన్నది అన్నిటికంటే సంతోషమైన కార్యక్రమం అండి ఇది. అవును సార్. మనకి దేవుళ్ళ గారు కూడా చెప్పండి మేడం. ఇది మనం ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్తాం కదండి, ఎంత పని ఉన్నా లేకపోయినా మానం కదా. సత్సంగం అన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఉచితంగా అన్ని చెప్తున్నాం, అన్ని చేస్తున్నాం. అది ఏముంటుందంటే టైం సరిపోతుందండి, జాయిన్ అవుతుంది లేట్ అవుతుంది అనుకుంటున్నాం. ఇది లైఫ్ అందరికి కుటుంబంలో ఇంపార్టెంట్ పెళ్లి కంటే.
మనకి. అవును మాస్టర్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ గ్రూప్ మెడిటేషన్, సత్సంగం. ఈ ఫైనల్ లో చివరి రోజుల్లో రాంతా అన్నది మనకి రియల్ లో జరగబోయేది ఇదే ఇప్పుడు. అందుకని దీన్ని మిస్ అవ్వకుండా అందరూ జాయిన్ అవ్వాలి. ఇంకా సంతోషమైంది అంటున్నాను. అంటే మీ సంతోషం అని చెప్పేటప్పుడు ఈ పాయింట్ కూడా నాకు సత్వం అనిపించింది. ఓకే మాస్టర్, మంచిది, మంచి విషయం చెప్పారు. అబ్బాయిలాగా రావట్లేదు వెంటనే. అంటే వాళ్ళ మన మానకూడదని ఎప్పుడు మిస్ అవ్వద్దు. 9 గంటలకి ఇది అవ్వచ్చు, 3 గంటలకు అవ్వచ్చు. మనం కనీసం అరగంట ఇందులో పాలు పంచుకోవాలి. అవును. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. మీ ఇక్కడ అభిమానాలు. ఇక్కడ పొందే ఆనందం అనేది ఎంత డబ్బు ఇచ్చి కూడా పొందలేము మాస్టర్. అఖండం ఆనందం, బ్రహ్మానందం. తెలియకుండానే చెప్తా ఉన్నా నాకు ఆనందంగా ఉంది. వింటూ ఉన్న మీకు కానీ మనందరం కలుసుకున్నాం కానీ మనకు తెలియకుండానే లోపల మన ఆత్మ అనేది సంతృప్తిగా ఆ దివ్యానంద స్థితిలో పరవశించిపోతుంది. అప్పుడే మనకు ఆనందం, కారణం లేదు, కారణం అయితే ఏమి అనిపించలా. ఎనర్జీ పెరుగుద్దంట. అందుకని అంత ఆనందంలో ఇలా వింటుంటే మన ఒకేసారి పెరుగుద్దంట మనకి తెలియకుండా. అందుకని మిస్ అవ్వద్దు అంటున్నాను అందరిని. అంటే ఫ్రెండ్స్ కూడా పిలవమని. చెప్పండి మాస్టర్. మనకి నాకు ఓకే చెప్పారు మాస్టర్. కదా, మీరు ఎవరైనా ఎవరు చాయిస్ తీసుకుంటారో వాళ్ళు వస్తారు. ఎవరు చాయిస్ తీసుకుంటారో వాళ్ళు వస్తారు. వాళ్ళ చాయిస్, ఎవరికి బలవంతం లేదు. మనం ఎవరు వచ్చినా లేకుండా మనం కూర్చొని సత్సంగం చేసుకుంటున్నాం, బుక్ స్టడీ చేసుకుంటున్నాం, అంతే. థ్యాంక్ యూ వెంకటలక్ష్మి మాస్టర్. లవ్ యూ. ప్లీజ్ వెల్కమ్ రవి మాస్టర్. గుడ్ ఈవినింగ్, చాలా రోజుల తర్వాత. ఓకే మాస్టర్, జ్యోతిష్ మాస్టర్ కంటిన్యూ. మాట్లాడతారా మాస్టర్ ఎవరైనా? రవి మాస్టర్ మాట్లాడతారా? ఓకే, గార్డింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ మాస్టర్, ప్లీజ్ వెల్కమ్. అది బుక్ స్టడీ అనుభవ సుకృతం అని చెప్పుకుంటున్నాం. ఓకే, క్యారీ అండి జ్యోతి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మనం ఎవరు కూడా మాస్టర్ ఎవరైనా వాళ్ళ వాళ్ళ పనులని చేసి వాళ్ళు ఏ లక్ష్యంతో అయితే భూమి మీదకి వచ్చారో ఆ లక్ష్యం ప్రకారము వాళ్ళకి లోపల ఆ విశ్వాత్మలో ఆ స్త్రీ ఆత్మలో ఒక ఆలోచన ఒక సంకల్పం వచ్చిన తర్వాతే వాళ్ళు ఆ పని చేస్తారు. కాబట్టి మనం ఎవరికైనా మన కుటుంబ సభ్యులైనా సరే మన ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని ఏం చేయాలి, ఆ పని చేయొద్దు, ఇది చేయండి అది చేయండి అని చెప్పి అధిక్షేపించడానికి మీరెవరు అంటున్నారు. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎంతటి ఆకలితో అలమటిస్తున్న వాడైనా, ఎంతటి అంగవిహీనుడైనా, ఓ రైతైనా ఓ రాజైనా ఎవరైనప్పటికీ తమ తమ స్వీయ అనుభవాల కోసమే ఆయా జీవితాలని స్వయంగా ఎంచుకొని వచ్చి ఉన్న వాళ్ళే. అదే మాస్టర్ మన భూమి మీద జన్మ తీసుకునే ముందే పైన మనం డిజైన్ చేసుకొని ఏ మన స్వయం ఏ అనుభవాలైతే ఏ అనుభూతులను అయితే కోరుకుందో ఆ అనుభవాలని అనుభవ జ్ఞానాన్ని అనుభూతుల్ని పొందడానికి ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. కాబట్టి ఎవరి స్వేచ్ఛను కూడా హరించే హక్కు మీకు లేదు. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలి, స్వేచ్ఛని ఇవ్వాలి. మనకు తెలియదు మాస్టర్స్, మన పిల్లలు చాలా చిన్న పిల్లలు, వీళ్ళకి ఏం తెలియదు, అన్ని నేనే చెప్పాలి అని చెప్పి ప్రతిదీ జాగ్రత్తగా చెప్తా ఉంటాము. ప్రతి విషయాన్ని కూడా ఎంత పెళ్ళైన బిడ్డలకు కూడా వాళ్ళ చిన్న పిల్లలు అని మన దృష్టిలో చెప్తూ ఉంటాం ప్రతిసారి. కానీ వాళ్ళ ఏ అనుభవాల కోసం అయితే వచ్చారో అనుభవసారంగా కొంచెం వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఇవ్వాలి, వాళ్ళ ఇష్టానుసారంగా ఉండాలి. కాకపోతే గైడెన్స్ అయితే ఇవ్వాలి. కొంచెం మంచి మార్గంలో పోయేదానికి అవసరమైనప్పుడు గైడెన్స్ ఇవ్వాలి. ఆ జీవితపు పరిపూర్ణ అనుభవ జ్ఞానాన్ని సంప్రాప్తించుకున్న తరువాత మాత్రమే ఆ మనిషి మరో నవ్యానుభవాన్ని అందించే జీవితపు ఎంపికను తద్వారా మరింత మేలైన ఆత్మజ్ఞానాన్ని సంతరించుకుంటారు. అదే మాస్టర్ ఏమంటారంటే, ముందు మీరు జీవితాన్ని పరిపూర్ణంగా జీవించండి. మీరు భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే జీవితాన్ని జీవించడం కోసమే. కాబట్టి మన జీవితంలో మనకి ఎక్కువ కామగా బోరుగా ఉంది ఈ రోజు. బోరు అనే పదమే రాకూడదు అనమాట మన జీవితంలో. అందుకే ఏం చెప్తారంటే మాస్టర్, క్రియేటివిటీగా జీవించండి. పాటలు రావు, పాడడం నేర్చుకోండి. ఆట రాదు, ఆడడం నేర్చుకోండి. వయసుకి సంబంధం లేదు, డ్యాన్స్ వేసుకోండి. ఒక 1/2 అవర్ హాయిగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకోండి. డ్రైవింగ్ రాదా, డ్రైవింగ్ నేర్చుకోండి. డ్యాన్స్ రాదా, డ్యాన్స్ నేర్చుకోండి. కంప్యూటర్ రాదా, కంప్యూటర్ నేర్చుకోండి.
అప్పుడు మనకు జీవితం ఎలా ఉంటుంది, బోర్ అనిపించదు, నిత్యం ఆనందంగా ఉంటాం. కొత్తది నేర్చుకునే కొద్ది ఏంటంటే ఆ అనుభవం వచ్చే కొద్ది ఇంకా మరింత లోపల మన ఆత్మ అనేది ఇంకా సంతృప్తిగా ఉంటుంది అన్నమాట. కానీ మనం ఏమనుకుంటామంటే ఇవంతా కష్టం అనుకుంటాం. వంట చేసుకోవడం, తినడం, నిద్రపోవడం ఇదైతే చాలా ఈజీ అనిపిస్తుంది, ఇదే సుఖం అనుకుంటాం. కాబట్టి బ్రేక్ ద రొటీన్, మనం చేసే పనులని మరికొత్త క్రియేటివిటీగా కొత్తగా నేర్చుకుంటూ మనం ఉన్నంతసేపు వయసుతో సంబంధం, నాకు వయసు అయిపోయింది, ఇప్పుడేం నేను డ్యాన్స్ చేయడము, ఇప్పుడేం నేను పాటలు పాడుకోవడము, ఇప్పుడేం నేను ఆట ఆడుకోవడము అని కాకుండా చిన్నపిల్లల్లాగా యేసుప్రభు చెప్తారు కదా, మీరు దైవిక సామ్రాజ్యంలోకి వెళ్ళడానికి చిన్నపిల్లలుగా మారాలి అంటారు. అందుకే పెద్దవాళ్ళు మనవాళ్ళు కాపుకొని హ్యాపీగా ఉంటారు ఆ వయసులో, వాళ్ళకి అప్పుడు అవసరం కాబట్టి మనం కూడా మాస్టర్స్ వయసుతో సంబంధం లేదు, ప్రతిదీ కూడా నేర్చుకుంటూనే ఉండాలి. పియానో రాదు నేర్చుకోవచ్చు, ఫ్లూట్ రాదు నేర్చుకోవచ్చు, సంగీతం నేర్చుకోవచ్చు. అలాంటప్పుడు మన జీవితం ఏంటంటే మనకు బోర్ అనిపించదు. అదే చేసిన పని చేసుకుంటూ ఆ అనుభవాన్ని పొందిన తర్వాత ఇంకా చాలా అనిపిస్తుంది మనకి. చాలా అనుకున్నప్పుడు మనం కొత్త అనుభవానికి, కొత్త కర్మలోకి వెళ్తాం, కొత్త పనులు చేస్తాం అనమాట. అలాగే మా మాస్టర్ ఏమంటారు, క్రియేటివిటీగా సృజనాత్మకంగా జీవించండి అంటారు. ఓ క్రీస్తుగా మీరు తయారైనప్పుడు పరిమిత చైతన్యపు చెత్తలోకి, వృధలోకి, కల్మషంలోకి ప్రవేశించిన మీ పరిపూర్ణతను చక్కగా నిలిపి ఉంచుకోగలుగుతారు మీరు. మనం ఒక క్రీస్తుగా కానీ తయారైతే, ఒక క్రీస్తు అంటే క్షమతో ఉండడము, ఒక యేసుప్రభు ఎలా ఉన్నారు, దయతో, క్షమతో, ప్రేమతో ఉన్నారు. క్షమా ప్రేమ అనే జీవితంలో మనకు అందరికీ ఇరుగు వారిని నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో ఇరుగు పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు అంటారు. అంటే నీ ఉన్నతి కోసం, నీ అభివృద్ధి కోసం నువ్వు ఎలాంటి పనులు చేస్తావో ఇతరుల యొక్క ఉన్నతికి, ఇతరుల యొక్క అభివృద్ధి కూడా అలాంటి పనులే చేయండి. అంటే అది ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం అంటే. ఎలాంటి తప్పులు ఎతకకుండా, నిర్ణయం ఆత్మనింద వేయకుండా, జడ్జిమెంట్ చేయకుండా, తీర్పులు చెప్పకుండా, ఇతరుల లోపాలు ఎత్తకుండా, ఇలాంటి హృదయాన్ని కలిగి ఉండడమే మనకు ఒక అఫర్మేషన్. స్వయం క్రీస్తు కాన్షియస్నెస్ రియలైజ్డ్, క్రీస్తు యొక్క చైతన్యాన్ని నేను రియలైజ్ అయ్యాను అంటే అనుభవంలోకి తెచ్చుకున్నాను. అంటే ఈ ప్రేమ, క్షమ, దయ, జాలి, కరుణ, సహనంతో ఉండడము, మన జీవితంలో కొంచెం సమయాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ త్యాగం చేయడము, ఇవన్నీ ఉంటాయి మాస్టర్. ఇవన్నీ ఏంటంటే హృదయానికి సంబంధించింది. హృదయం యొక్క సంపదని పెంచుకున్నప్పుడే మనము హృదయంతో జీవించండి అంట. అదే దైవత్వం. ఇంత నీకు మనసు ఉందా అనే వాళ్ళు ఇప్పుడు నీకు హృదయం ఉందా అనాలి. ఆ హృదయంతో మనము జీవించాలి. అటువంటిప్పుడు హృదయంతో ఉన్నప్పుడు మీరు పరిమిత చైతన్యపు చెత్తలోకి వెళ్ళినా, బురదలోకి వెళ్ళినా, కల్మషంలోకి ప్రవేశించిన మీ పరిపూర్ణతను చక్కగా నిలిపి ఉంచుకోగలుగుతారు. మనం అంటూ ఉంటాం, నేను ఎంత బాగా ఉన్నప్పటికీ ఇతరుల ద్వారా నేను ఏదో ఒక ఇబ్బంది పడుతున్నాను అనిపిస్తుంది. మీరు ఇలా ప్రేమ, క్షమ, హృదయంతో జీవించినప్పుడు మీరు ఎలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళినా, ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ఎలా ఉంటారు, పరిపూర్ణతను చక్కగా నిలుపుకుంటారు. మీకు ఏది అంటదన్నమాట. దాని యొక్క ప్రభావం అనేది మన మీద చూపించదు. మందల్లా గుమిగూడి అక్కడ వారు ఎలా ఎందుకున్నారో మీకు అప్పుడు అర్థమై ఉంటుంది కనుక. ఎందుకంటే ఒకప్పుడు ఆ స్థితిలోని మీరు ఉండేవాళ్ళు కనుక. మనకి కూడా ఈ జ్ఞానం రాకముందు ఒకలాగా ఉన్నాం. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మార్పు అనేది, ఇంతకుముందు నెగటివ్ గా మాట్లాడే వాళ్ళం, విమర్శించే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే విమర్శించడం తగ్గిపోయింది, నిందించడం తగ్గిపోయింది, తీర్పులు చెప్పడం తగ్గిపోయింది. ఈ ఆ మాటలు, ఈ మాటలు, కబుర్లు, అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఇలా మార్పు వచ్చిందే లేదా? ఒకప్పుడు మనం ఆ స్థితి నుంచి స్థితికి వచ్చాము. ఇప్పుడు కూడా ఆ స్థితిలో ఉండే వాళ్ళని కూడా చూసినా కూడా మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉన్నారని చెప్పి మనము ఎలాంటి జడ్జిమెంట్ చేయము అన్నమాట. అలా పరిమితంగా ఉండే స్వేచ్ఛ వాళ్ళకి ఉండడానికి మీరు ఒప్పుకుంటారు. అప్పుడు నిజమైన ప్రేమ అదే. అంటే వాళ్ళని వాళ్ళగా స్వీకరించడమే మనలో ఉండే నిజమైన ప్రేమ. మనకి నిజంగా మన దగ్గర ప్రేమ ఉందా లేదని ఎలా తెలుస్తుంది అంటే, మన దగ్గర ప్రేమ తత్వం ఉన్నప్పుడు ఎవరిలోనూ మనకి తప్పులు
కనిపించవు. అదే మన దగ్గర ప్రేమ, ఎవరి మీదైనా ప్రేమ ఉంటే వాళ్ళ తప్పులు కనిపించవు. మనకి ఎవరి మీదైనా ప్రేమ లేకపోతే తప్పులు కనిపిస్తాయి. అంటే అందరినీ ప్రేమించే తత్వం రావాలి అంటే అందరిలోనూ తప్పులు ఎక్కడ మానేయాలి. పరిమితుల్లో నుంచి మాత్రమే అపరిమితత్వాన్ని అర్థం చేసుకోగలడం సాధ్యపడుతుందన్న, ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతుందన్న విషయం మీకు అప్పుడు తెలుస్తుంది. మనం ఆ ప్రేమతో ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది, ఒకరికొకరు కలిసిమెలిసి జీవిస్తే ఎలా ఉంటుంది అనే విషయం మనకు అప్పుడు ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. గుంపులో ఏ మనిషి ముఖాన్ని మీరు చూస్తున్నా, ఎవరిని చూస్తున్నా ఆ ముఖం నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, వాళ్ళు శుభ్రంగా ఉన్నా, అశుభ్రతను గాని ఆ సౌందర్యాన్ని గాని మీరు ఏమాత్రమో పట్టించుకోరు. మీ చూపు అంత ఆ మనిషిలోని దివ్యత్వాన్ని మాత్రమే దర్శిస్తూ ఉంటుంది. మనము హృదయంతో చూసినప్పుడు ఎదుటి వ్యక్తిని, వాళ్ళలో మనకి ఇలాంటివి ఏ స్వభావము, మనకి ఏ లక్ష్యాలు కనిపించవు. ఏం కనిపిస్తుందంటే వాళ్ళలో ఉండే దివ్యత్వమే. వాళ్ళు కూడా దివ్యాత్మ స్వరూపులే, మన సహదైవాలే అనేది మనకి ఆ దివ్యత్వాన్ని మనం దర్శిస్తాము. సరైన చూపుతో చూస్తే ప్రతి ఒక్కరిలోనూ దివ్యత్వమే కనిపిస్తుంది. కనుక మనం గాని మన దృష్టికోణంలో కాకుండా దివ్య దృష్టితో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా మనకి ఏం కనిపిస్తుంది, దివ్యత్వమే కనిపిస్తుంది. అప్పుడు అందరినీ దైవం ప్రేమించే విధంగానే మీరు ప్రేమిస్తారు. అంతే కదా మాస్టర్స్. మనకు పంచభూతాలు ఉన్నాయి, దైవం ఉంది. అవి ఎవరు ఎలా ఉన్నా అందరికీ గాలినే ఇస్తుంది, నీరునే ఇస్తుంది, అగ్నినే ఇస్తుంది, ఆకాశతత్వాన్ని ఇస్తుంది, భూతత్వాన్ని ఇస్తుంది మాస్టర్. కాబట్టి అవి అలాగే ఉన్నాయి. మనం కూడా ఏంటంటే ఆ స్థితికే రావాలి. ఎవరు ఎలా ఉన్నా మనం మాత్రం మనలాగే ఉండాలి. ఆ వ్యక్తి దృక్పథం అప్పుడు కనిపిస్తుంది మీకు. మీలోను మిగిలిన వారందరిలోనూ ఆ మనిషికి ఏం కనిపిస్తుందో అదే కనిపిస్తుంది మీకు. అప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వాన్ని మీరు దర్శించగలిగినప్పుడు రమణీయ హార్మోన్ ఉన్న మహోన్నత అలౌకిక తత్వంలోకి, తలాల్లోకి మిమ్మల్ని అధిరోహింపచేసే మార్గంలోనే మీరు ఉంటారు. అదే కదా మాస్టర్స్, మన అందరి లక్ష్యం ఏంటంటే ఈ సశరీరంతో అధిరోహణ చెందాలి, అసెన్షన్ చెందాలి. ఇలాగ మనం జీవించగలిగితే అప్పుడు మనకి ఆ యోగ్యత వస్తుంది. అధిరోహణ చెందే అమరత్వాన్ని సిద్ధింపచేసే అలౌకిక తలాల్లోకి, అంటే లౌకికం అంటే ఇది మన భూతలము, పై లోకాల్లోకి, మహోన్నతమైన లోకాల్లోకి వెళ్ళాలి అంటే ఆ దివ్యత్వాన్ని ప్రదర్శించాలి. ఆ దివ్యత్వాన్ని మీరు ప్రతి ఒక్కరిలోనూ ఉండి సర్వస్వంలో దివ్యత్వాన్ని దర్శించగలగాలి. అప్పుడు మాత్రమే మీకు అధిరోహించే, అంటే అసెన్షన్ పొందే మార్గంలో మీరు ఉంటారు. కానీ స్వయంలోను సర్వస్వంలోనూ జీవిస్తున్న ఆ దివ్యత్వాన్ని దర్శించలేని వాళ్ళకు, ఆ దివ్యత్వాన్ని, మనకి ప్రజ్ఞాస్థితులు ఉన్నాయి కదా మాస్టరు జ్ఞానం గారు చెప్పున్నారు, సెవెన్ సీన్స్. లాస్ట్ సీన్ వచ్చి సర్వస్వంలో దివ్యత్వాన్ని దర్శించడం. అది సత్యలోకం అన్నమాట. సత్యలోకపు ఎనర్జీ, హయ్యర్ లోకం. ఆ స్థితికి వెళ్ళాలి అంటే మనము దివ్యత్వాన్ని దర్శిస్తూ ప్రదర్శిస్తూ ఉండే స్థితికి రావాలి. ఆ స్థితి మనకి, ఆ ప్రజ్ఞ ప్రాప్తించినప్పుడే మనము ఆ లోకానికి, ఆ మహోన్నతమైన లోకానికి అర్హత సాధిస్తాం మాస్టర్. అది స్వీకరించలేని వాళ్ళకు, గ్రహించలేని వాళ్ళకు ఆ ద్వారాలు ఎప్పుడూ మూతపడి ఉంటాయి. ఇది మాస్టర్స్. మాస్టర్ చెప్పున్నారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎలా ఉండకూడదో చెప్పారు, ఎలాంటి జ్ఞానంతో ఉండాలి, మీరు ఎలా ఉంటే మీరు అధిరోహం అనేది మీకు ప్రాప్తిస్తుంది, ఆ మహాప్రజ్ఞ ప్రాప్తించుకుంటారు అనే విషయాన్ని చెప్పారు మేడం. ఎస్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, చాలా చక్కగా చెప్పారు మేడం, చాలా చక్కగా తెలియజేశారు. మాస్టర్స్ ఎవరైనా మీకు ఏమర్థమైందో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేయండి. మమతా మాస్టర్ ఎలా ఉన్నారు? గీతా మాస్టర్, ఉమాదేవి మాస్టర్, రమేష్ మాస్టర్, మీరేం అర్థం చేసుకున్నారో షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేసుకోవచ్చు. అందరికీ ఆహ్వానం. లక్ష్మీ మేడం, లక్ష్మీ మేడం గారు అయితే ఇందాక ఆగలేక చెప్పేశారు, మాట్లాడేశారు.
అంత అద్భుతంగా ఉంది. ఎస్. ఓకే. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు చెప్పింది షేర్ చేసుకోవచ్చా అండి? మీకు మీకు ఈ రోజు జరిగిన సెషన్ మీదనే షేర్ చేసుకోవాలి. అంటే రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, ఏదైనా మనం శూన్యంలో నుండి వచ్చాం కాబట్టి అందరము సోదరులమే. ఏదైనా సాడ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఆ బాధ వెళ్ళాలి, అంటే ఇంటికి వచ్చేసి స్నానం చేసేస్తే అక్కడ ఉన్న వాతావరణం బాధ అదంతా దాని ద్వారా మనము ఫ్రెష్ అప్ అవుతాం. ఇప్పుడు ఎండలో వెళ్ళొస్తాం, వెళ్ళొస్తే అదే ఎగ్జాంపుల్ చెప్పారు జ్యోతి మేడం గారు, మనకి అది ఎగ్జాంపుల్ చెప్పారు మనకి. సహజంగా అది మన ఒకటే కాదు మేడం, ఏదైనా సాడ్ ప్లేస్ లోకి ఇక్కడ హాస్పిటల్ కి వెళ్ళినా గానీ, ఎవరికైనా యాక్సిడెంట్ అయినా గానీ, ఇంకేదన్నా జరిగినా గానీ, ఆ సాడ్ మెమరీస్ దాంట్లోకి వెళ్ళినప్పుడు మన మూడ్ అంతా సాడ్ అయిపోతుంది. అదే సత్సంగానికి వెళ్ళాము, పూజకు వెళ్ళాము, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అక్కడ పాడిన పాటలు, అక్కడ అంటే ఆడవాళ్ళకు కొంచెం చీరలు కూడా అట్రాక్ట్ అవుతాయి. అరే వాళ్ళ కాంబినేషన్ వేసుకున్నారంటే మనస్సు అనేది చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఒక రెగ్యులారిటీ కాకుండా కొత్త వినూత్నం దాంట్లోకి వెళ్ళేసి మన ఆత్మ మనస్సు అనేది ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి. వండర్ఫుల్, చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మీతో జాయ్గా ఉంటుంది, మీతో షేర్ చేసుకుంటున్నాము. ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు మీరు చెప్పే లెసన్స్ వింటున్నాము, ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి. సో ఆ టైం రాగానే మనిషికి ఒక పంక్చువాలిటీ వస్తుంది. అరే 9 అవుతుంది, క్లాస్ కు వెళ్ళాలి, గబగబా పని చేసుకోవాలి అంటే లైఫ్ అనేది కొంచెం ఫాస్ట్నెస్ వచ్చేస్తుంది. గబగబా పని చేసుకోవాలి, వంట చేసేసుకోవాలి, భోజనం చేయాలి అంటే ఆ 9 కోసము ఎన్నో అవర్స్ నుండి ప్లానింగ్ వేస్తాము. అంటే లైఫ్ స్టైల్లో చేంజింగ్ వస్తుందండి. సో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాము, రెగ్యులర్ గా వండటము, తినటం, పడుకోవటం కాకుండా ఇట్లా కొత్త కొత్తవి నేర్చుకోవాలి. మ్యూజిక్ అని నాకు రాదు, చెయ్యదు అనకుండా లైఫ్ అలా స్తబ్దంగా లేకుండా చక్కగా ఆనందమయంగా గడవాలి అంటే కొత్త కొత్త వాటిలలో జాయిన్ కావాలి, కొత్తదనాన్ని ఆస్వాదించాలి. భగవంతుడు ఇచ్చిన ఈ జీవితానికి కొత్తదనాన్ని ఆస్వాదించాలి, ఆహ్వానిస్తూ ఆస్వాదించాలి. అప్పుడే మనకి అప్పుడు మనకి ఆనందమయ జీవితం ఏర్పడుతుంది. తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్ని, వాళ్ళు చేసేదాన్ని మనము ఆనందించాలి. ఎప్పుడైతే మనము క్లియర్ గా ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకు కూడా ఆనందం అవుతుంది. అందంగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, క్లీన్ అందులో ఉన్న ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. సో ఆ స్పెషాలిటీని మనము గ్రహించాలి. ఇప్పుడు కాకరకాయ చేదుగా ఉంటుంది, దాని స్పెషాలిటీ దానిది. మామిడి పండు తీయగా ఉంటుంది, దాని స్పెషాలిటీ. ప్రతి ఒక్క మనిషి లోపల కూడా ప్రతి స్పెషాలిటీ ఉంటుంది అని చెప్తున్నారండి రామ్తా మాస్టర్ గారు. ఎవరికి వాళ్ళు ప్రత్యేకం, ఎవరికి వాళ్ళు ప్రత్యేకం. ఐ ఆమ్ యూనిక్, నాకు నేను ప్రత్యేకం అంతే. ఏ ఇద్దరు ఒకటి కాదు. తల్లి నుంచి బిడ్డ ఆవిర్భవించిన వాళ్ళిద్దరు ఐరిష్ ఒకటి ఉండదు, వాళ్ళిద్దరు ఫింగర్ ప్రింట్ ఒకటి ఉండదు. అదే విధంగా ఫ్రెండ్స్ అయినా సరే, నన్ను కన్నా సరే, నేను కన్నా సరే. కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రత్యేకం అన్నమాట. అది అర్థం చేసుకుని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించడానికి మనం స్వేచ్ఛనిచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాం. ఇది ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే మాస్టర్, అంటే వాళ్ళలోని నెగటివిటీ చూడకుండా వాళ్ళని ప్రేమించే దివ్యత్వం ఉండాలి. అది వాళ్ళు ఎలా ఉన్నా సరే నువ్వు ఎలా ఉన్నా వాళ్ళని ప్రేమించి, మనని ప్రేమిస్తూ వాళ్ళని కూడా ప్రేమిస్తూ ఉంటే అది ఇప్పుడు నువ్వు దివ్యుడిగా ఉంటావు, దైవంగా తయారైనప్పుడు. అదే వండర్ఫుల్. అది మాత్రం వాళ్ళు అలా ఉన్నారని మనం కూడా వాళ్ళలా ఉంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనం దైవం కదా, ఐఎమ్ గాడ్ అన్నాం, ఐఎమ్ క్రీస్ట్ కాన్షియస్నెస్ అన్నాం. వాళ్ళలోని నెగటివిటీ వాళ్ళను జడ్జ్ చేయకుండా
వాళ్ళని వాళ్ళని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ మన దగ్గర Yes. ఉండాలి. యాక్సెప్ట్ చేసి ప్రేమించి యాక్సెప్ట్ ఒప్పుకోవాలి, ప్రేమిస్తూనే ఉండాలి. అదే పాట ఉంది కదా, భాను మాస్టర్ బాగా నేర్పించారు మనకి. నువ్వు ప్రేమించు, ప్రేమించకపో నే ప్రేమిస్తూనే ఉంటా, నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా అన్నట్టు చక్కగా మనం అవతల వాళ్ళు ఎలా అన్నా ఉండని మన దివ్యత్వంలో మనం ఉన్నట్టయితే మనం ఆనందంగా ఉంటాము అని నేను కూడా అర్థం చేసుకున్నాను. వండర్ఫుల్ గీతా మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, చక్కగా అద్భుతంగా చెప్పారు మేడం. అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పారు మేడం, చక్కగా. Thank you, master. అందరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు చూడండి, మీరు ఎంత చక్కగా అద్భుతంగా చెప్పారు. అది ఇంకా మాస్టర్స్ దివ్యత్వాన్ని అనుభవించడం చాలా ఈజీ అని చెప్తారు మాస్టర్. అది మనకి చాలా కష్టం అనుకుంటాం కానీ ఇవన్నీ కానీ మనం ఆచరించినట్లయితే మన లైఫ్ లో కాముకుంటే చాలు. అంతే. లోపల ఆనందంతో, క్షమా కృతజ్ఞతతో ఎవరి గురించి ఆలోచించకుండా మన లోపల దైవంతో మనం ఉంటే చాలు మాస్టర్. రమేష్ గారు. ఎస్ మేడం, అంత బాగా రిసీవ్ చేసుకోండి. రమేష్ గారికి నెట్ నిలవట్లేదు. శ్రీమతి మాట్లాడతావా? ఉమాదేవి మేడం మాట్లాడతారా? లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ. అపర్ణ మాస్టర్ ఏ స్టేజ్ లో ఉన్నారో తెలియదు, కాంటంప్లేట్ అయ్యి ఉంటారు. మాట్లాడే వీలుంటే మాట్లాడండి. వండర్ఫుల్, వీఆర్ ఆల్ వండర్ఫుల్. చక్కగా వచ్చింది ప్రేయర్ కూడా, మనకు తెలియదు ఇలాగా నా పరిమితాన్ని అపరిమితం చేయండి మాస్టర్, శాశ్వతంగా దీవించండి, ఆశీర్వదించండి అని మనకి ఈ మాటలు మనకు తెలియదు. ఎవరి కాళ్ళకన్నా మొక్కడం వాళ్ళని ఆశీర్వదించడం అని తెలుసు కానీ మన లోపల దైవాన్ని నన్ను ఆశీర్వదించు, నాకు గైడెన్స్ ఇవ్వు, లేకపోతే నా శరీరాన్ని అద్భుతంగా ఉంచు అనే ఆ ప్రేయర్స్ అనేది రాంపా గారికి ఎంతో 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 థ్యాంక్స్ చెప్తారు. నాకు అన్ని తప్పుడే థ్యాంక్స్ కూడా. ప్రేయర్ అంటేనే జ్యోతి మాస్టర్ గుర్తొస్తారు. ఇప్పుడు ఉమాదేవి మాస్టర్ కూడా అలా తయారైపోయారుగా. ఉమాదేవి మాస్టర్ ప్రేయర్ చాలా ప్రేమగా చేస్తారబ్బా ప్రేయర్. తను ఉమాదేవి మాస్టర్ కూడా అంతే కదా. మన స్వయాన్ని అడగాలో మనకు తెలియదు అసలు. నాకు కూడా మన స్వయాన్ని ఏం కోరుకోవాలి అనేది మనకు తెలియదు. అది చక్కగా వడ్డించిన విస్తరలాగా మాస్టర్ ప్రేయర్స్ కూడా అద్భుతంగా ఇచ్చేసారు. మీరు ఏం కోరుకోవాలో కూర్చోండి చెప్పుకుంటే చాలు. మాస్టర్స్ అందరికి గుడ్ గాడ్ ఈవినింగ్, గాడ్ నైట్. వెల్కమ్. డౌట్ ఏంటంటే, ఒక డౌట్ కిషోర్ అడిగాడు, మిమ్మల్ని కూడా అడగమన్నాడు. అంటే రాంపాలో ఎవరైనా చెప్పగలుగుతారు, పిరమిడ్లో అయితే చెప్పలేకపోవచ్చు అన్నాడు. అంటే మనకి మూలాధారం శ్వాస తీసుకుని మనం మూలాధారం నుంచి శ్వాస పైకి తీసుకుంటాం, మళ్ళీ పైనుంచి కింద తీసుకుంటాం కదా. అంటే ఎన్ని పూస చివరి నుంచి లాస్ట్ ఎన్ని పూసలో మనకు మూలాధారం ఉంది. సంవత్సరం దాకా తీసుకెళ్ళి మళ్ళీ మనం సంవత్సరం నుంచి మళ్ళీ కిందకి పంపిస్తాం. అప్పుడు దాకా మనకి పిరమిడ్లో చెప్పింది మాస్టర్ అక్కడ ఉన్నారు కదా తెలుస్తుంది. మూలాధారం అంటే మనం ఎక్కడ ఉంటాం, ఎన్ని పూస చివరి కదా అనుకుంటాం. ఇప్పుడు దాకాను తెలిసింది అది హెర్టిజన్ అండి. మనం ఇక్కడ మూలాధారం అనరు, ఈయన రామ్తా గారు ఫస్ట్ సీల్ అంటారు. సీదా ఫస్ట్ సీల్, సెకండ్ సీల్. ప్రతి సీల్ కి ఒక స్థితి, 7 కలర్లు, 7 కలర్లు, 7 రంగులు ఉన్నాయి, 7 స్థితులు ఉన్నాయి. అది 7 స్థితులు ఉన్నాయి, 7 రంగులు ఉన్నాయి, 7 అన్ని 7 ఉన్నాయి, 7 చైతన్యాలు ఉన్నాయి, 7 బాడీలు ఉన్నాయి, 7 మైండ్లు ఉన్నాయి, 7 సప్త స్వరాలు, అన్ని 7 ఉన్నాయి అన్నమాట. వాటిలో రామ్తా గారు చెప్పడం ఏంటంటే హెర్టిజన్ అంటారు ఆ తలాన్ని. 7 తలాలు, మర్చిపోయిన ఆ 7 తలాలు. మనము మూలాధారం అని పిలుచుకుంటాము దీంట్లో, కానీ రామ్తా గారు దాన్ని ఫస్ట్ సీల్ అంటారు. మరి అక్కడ ఉండే మైండ్ సబ్ కాన్షియస్ మైండ్. రెండవ తలం అలాగనమాట, ఇన్ఫ్రారెడ్. మన రామ్తా అదే ఫస్ట్ పూర్తిగా అందలేదు, కానీ రామ్తా గారు చెప్పింది పూర్తిగా అయినాయి. ఒక పాయింట్ పట్టుకున్నా సరే మనకు లైఫ్ అంతా హ్యాపీ అండి. అవును, మనం పట్టుకుంటున్నాం కదా, మనం అలాగే మనల్ని మనం జయించుకుంటూ వస్తున్నాం కదా. స్టార్టింగ్ లో చాలా మంది తెలియదు, తోడు పిరమిడ్ పత్రిక చెప్పేదాకా తెలీదు.
అవునవును. ఏ పురాణం కూడా లేదు. కానీ ఇది కూడా ఆయన సంకల్పమే కదా, పత్రికారి అవును. సంకల్పమే. అంత విజ్ఞానం తెలుగోళ్ళు మాట్లాడుకోగలుగుతున్నారంటే, తెలుగోళ్ళు చదువుకోగలిగాము, ఇప్పుడు ఈ తెలుగు బుక్ చదువుకోగలిగామంటే అది పత్రికారి ప్రణాళికే కదా. అవునవును. పత్రికారు కానీ ట్రాన్స్లేషన్ మనకంటే పిరమిడ్ లో కూడా ఇప్పుడు అంత రామతది పూర్తిగా పేరు కొందరు చెప్పినా కొందరు చెప్పకపోయినా మొత్తం రామతో విరజిమ్మేసిందండి. ఇప్పుడు మొత్తం రామతో చెప్తున్నారు అందరూ. ఎస్ మేడం. అందరూ ఓకే, చెప్తున్నారు. డిక్లరేషన్స్ చేసుకుందామా? అంటే ఫైనల్ అన్నది నిజమైంది. ఇప్పుడు ఫైనల్ అన్నది అవును. ఫైనల్ లో రామతో వినండి. నువ్వు ఎనర్జీ ఇంక ఏది అవసరం లేదు. అన్ని అయిపోయింది, అన్ని నేర్చుకున్నాం. అంటే Yes. వద్దని కాదు, అన్ని నేర్చేసుకున్నాం. ఇంకా అవును. ఫైనల్ అంతే. నువ్వు ఎనర్జీ అదే. రామతో అంతే. Yes. తను చెప్పిన ఇందాక తర్వాత నాగిని గారు కూడా అదే చెప్పారు. ఏంటి, ఎంతకాలం అవన్నీ రామాయణంలో రాముడు కష్టాలు పడ్డం అనేది అది ఒకప్పుడు చిన్న పిల్లకాయలు చిన్న బొమ్మలాట ఆడుకునేటప్పుడు చెప్పుకున్నది. కానీ రాముడు పరమానంద భరితుడుగా ఉన్నాడు. రాముడు సీత పరమానందంగా ఉన్నారు. ఆ స్థితిని చూడండి మీరు అని అన్నారు అనమాట. సో మనము మనం మన మన లెవెల్ పెంచుకునే కొద్దీ, మనం ఫ్రీక్వెన్సీ పెంచుకునే కొద్దీ మనకు అన్ని హయ్యర్ ఫ్రీక్వెన్సీలోనే అర్థమవుతాయి. అంతే. ఎదుటి వాళ్ళ అదే ఇప్పుడు దాకా అదే ఆయన చెప్పింది. ఎదుటి వాళ్ళని మనం జడ్జి చేయొద్దు, స్టేట్మెంట్లు ఇయ్యొద్దు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా మనం మాత్రం ప్రేమ స్థితిలో, ప్రేమించే స్థితిలోనే ఉండాలి. నో అబ్జెక్షన్. ఎస్ ఎస్. అలా ఉన్నప్పుడు నువ్వు దివ్యుడిగానే ఉంటావు, దివ్యత్వంగానే ఉంటావు, నీ స్వయంలోనే నీవుంటావు, సృష్టి సర్వస్వంలోనూ నువ్వు ఉంటావు అని చెప్పారు మాస్టర్స్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. లిస్ట్ చేసుకొని కాంటంప్లేట్ అయిపోదాము. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి మాస్టర్. లవ్ యూ మాస్టర్. అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు దాకా స్వీకరించి షేర్ చేసుకున్న అందరు దైవాలకు నా అంతరంగంలో ఉన్న దైవం నుండి నమస్కారాలు. ఇప్పుడు మనకి మాస్టర్ టీచర్ రామ్తా గారు తన స్టూడెంట్స్ అంటే మనకి అందించిన టూల్, అంటే ఒక ఆయుధం, ఒక పనిముట్టు, ఒక టూల్ ఏంటి, మనం ఫిలైట్ స్టేజ్కి వెళ్ళాలంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి, మనం ఏంటి అనే దానికి రామ్తా గారు దివ్యమైనటువంటి 153 డిక్లరేషన్స్ ఇచ్చారు. ఇది మన పిట్యూటరీ గ్రంథిని అపరిమితంగా విచ్చుకునేలా చేసి, మన న్యూరాన్స్ అన్ని కూడా ఫైర్ అయ్యేలాగా చేసి వాంఛించిన అంశాన్ని మన చెంతకు, మన చేతిలోనే వాంఛించిన అంశాన్ని, వాంఛించిన ఏదైతే కోరుకున్న దాన్ని మనం కోరుకున్నట్టుగా మనకు అందించడంలో ఈ పిట్యూటరీ గ్లాండ్ అది అపరిమితంగా విచ్చుకొని మిగతా న్యూరాన్స్ అన్నిటికీ కూడా తన సందేశాన్ని ఇచ్చి మన కేంద్ర నాడీ మండలానికి అందించి మనం కోరుకున్నది మనకు అందిస్తాయనడంలో సందేహమే లేదు. కాబట్టి ఈ 153 డిక్లరేషన్స్ ఇప్పుడు మనము చేసుకుందాం. I am Christ consciousness realized. I am Christ consciousness realized. I am Christ consciousness realized. I am filled with vital energy. I am filled with vital energy. I am filled with vital energy. I am my deeper mind. I am my deeper mind. I am my deeper mind. I am the mind of God. I am the mind of God. I am the mind of God. The Father and I are one. The Father and I are one. I am the power of God. I am God. I am the power of God. I am God. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am the all-wise knowing intelligence. I am the all-wise knowing intelligence. I am awakened. I am awakened. I am awakened. I am enlightened. I am enlightened. I am enlightened. My consciousness is expanded. My consciousness is expanded. My consciousness is expanded. I am unlimited mind. I am unlimited mind. I am unlimited mind. My brain is open. My brain is open. My brain is open. I am one with all life.
I am one with all life. I am one with all life. I am joy. I am joy. I am joy. I am love. I am love. I am love. I see the God in all people and things. I see the God in all people and things. I see the God in all people and things. I love unconditionally myself and others. I love unconditionally myself and others. I love unconditionally myself and others. I am worthy. I am worthy. I am worthy. I am understanding. I am understanding. I am understanding. I am right, yes. I am right, yes. I am right, yes. My greater mind appeared. My greater mind appeared. My greater mind appeared. I am immortal. I am immortal. I am immortal. I do unto others as I would have them do unto me. I do unto others as I would have them do unto me. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am everything a master is. I am everything a master is. I am complete freedom. I am complete freedom. I am complete freedom. I am my own power. I am my own power. I am my own power. I take responsibility for my life. I take responsibility for my life. I take responsibility for my life. I am impeccable. I am impeccable. I am impeccable. I am moral. I am moral. I am moral. I am fearless. I am fearless. I am fearless. I am humble. I am humble. I am humble. My psychic abilities are fully developed. My psychic abilities are fully developed. My psychic abilities are fully developed. I know the thoughts of others. I know the thoughts of others. I know the thoughts of others. I can see things others do not. I can see things others do not. I can see things others do not. I know the future and make my choices accordingly. I know the future and make my choices accordingly. I know the future and make my choices accordingly. I am precognitive. I am precognitive. I am precognitive. I have teleportation ability. I have teleportation ability. I have teleportation ability. I have my body regularly. Sorry, sorry. I leave my body regularly and remember my journey. I leave my body regularly and remember my journey. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I slumber in twilight. I slumber in twilight. I am a lucid dreamer. I am a lucid dreamer. I am a lucid dreamer. My dreams are vivid and lucid. My dreams are vivid and lucid. My dreams are vivid and lucid. I remember my dreams. I remember my dreams. I remember my dreams. I control my actions in my dreams. I control my actions in my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream other dimensions. I dream other dimensions. I dream past life experiences. I dream past life experiences. I dream past life experiences. I dream future experiences. I dream future experiences. My God talks to me in the dream state. My God talks to me in the dream state. My God talks to me in the dream state. I travel dimensionally. I travel dimensionally. I travel dimensionally. I can fly. I can fly. I can fly. I respect myself. I respect myself. I respect myself. I respect others. I respect others. I respect others.
I experience my conscious self. I experience my conscious self. I experience my conscious self. I see full view in my radiant body. I see full view in my radiant body. I see full view in my radiant body. I see the Ram's radiant body. I see the Ram's radiant body. I see the Ram's radiant body. I I see clearly the energy fields of every individual. I see clearly the energy fields of every individual. I see clearly the energy fields of every individual. Every day my joy grows. Every day my joy grows. I live in the now. I live in the now. I live in the now. I am point zero. I am point zero. I am point zero. I have visions of the golden plane of paradise. I have visions of the golden plane of paradise. I have visions of the golden plane of paradise. I go to the Ram's house. I go to the Ram's house. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember my life with Ramtha. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember all that Ramtha taught me in his lifetime. I remember all that Ramtha taught me in his lifetime. I remember, I remember, I remember. I remember, I remember, I remember, I remember, I remember, I remember. I am a time traveler. I am a time traveler. I am a time traveler. I commune with great beings. I commune with great beings. I commune with great beings. I have made contact with the entity behind the door. I have made contact with the entity behind the door. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. My book of life is open and I remember. My book of life is open and I remember. I remember my past lives. I remember my past lives. I remember my past lives. I remember my future. I remember my future. I remember my future. I am fabulous imagination. I am fabulous imagination. I am fabulous imagination. I visualize easily and dimensionally. I visualize easily and dimensionally. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is real. What I imagine is real. What I imagine is my primary reality. What I imagine is my primary reality. What I imagine is my primary reality. I am an alchemist. I am an alchemist. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I have I have the power to create my life the way I want it to be. I can create anything I want. I can create anything I want. My manifestations come quickly. My manifestations come quickly. My manifestations come quickly. I affect change. I am prepared for change. I affect change. I am prepared for change. I affect change. I am prepared for change. I accept change in my life. I accept change in my life. I accept change in my life. I release and let go of the past. I release and let go of the past. I release and let go of the past. I live in the present. I live in the present. I live in the present. I am evolved in my attitude. I am evolved in my attitude. I am evolved in my attitude. I master my habits. I master my habits. I master my habits. Every day in every way. I am getting better and better. Every day in every way, I am getting better and better. Every day in every way, I am getting better and better. My passion is ever inspiring. My passion is ever inspiring. My talents surface
and flow freely. My talents surface and flow freely. My talents surface and flow freely. My creativity flows freely. My creativity flows freely. My creativity flows freely. I, I am genius mind. I am genius mind. I am genius mind. I am blue body. I am blue body. I am blue body. I can access my blue body at will. I can access my blue body at will. I can access my blue body at will. I am Shiva the destroyer. I am Shiva the destroyer. I am Shiva the destroyer. I am master of the twilight. I am master of twilight. I am master of twilight. My unconscious impressions are realized. My unconscious impressions are realized. My unconscious impressions are realized. My reticular activating system is clear. My reticular activation system is clear. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I have the ability to raise my frequency at will. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am the master of energy movement. I am the master of energy movement. I am master of focus. I am master of focus. I am master of focus. My power of concentration has increased. My power of concentration has increased. My power of concentration has increased. I can move objects with my mind. I can move objects with my mind. I can move objects with my mind. I walk through walls. I walk through walls. I walk through walls. I accomplish the labyrinth. I accomplish the labyrinth. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I move beyond the room of my personal doubt and disbelief. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. I am a healer. God flows through me in oneness. God flows through me in oneness. God flows through me in oneness. Those I touch are healed. Those I touch are healed. Those I touch are healed. I am master of remote view. I am master of remote view. I am master of remote view. I trust my impressions. I trust my impressions. I trust my impressions. My knowingness is. My knowingness is. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of manifesting objects in my hand. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the dance. I am master of the dance. I am master of the field. I am master of the field. I am master of the field. I find my cards on the fence. I find my cards on the fence. I find my cards on the fence. I can feel color. I can feel color. I can feel color. I can see frequency. I can see frequency. I can see frequency. I am greater than my body. I am greater than my body. I am greater than my body. I am greater than my genetic programming. I am greater than my genetic programming. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am transmitted. I cease to age. I am transmitted. I cease to age. I am vibrant in my being. I am vibrant in my being. I am vibrant in my being. I possess tenacity. I possess tenacity. I possess tenacity. I encompass greater than great my stamina. I encompass great stamina. I encompass great stamina. My body is strong and powerful. My body is strong and powerful. My body is strong and powerful. My body reflects perfection. My body reflects perfection. My body reflects perfection.
Yes, my body functions at its optimum. My body functions at its optimum. My body functions at its optimum. I am radiant health and vitality. I am radiant health and vitality. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is healed and restored. My body is healed and restored. My body is 10 years younger. My body is 10 years younger. My body is 10 years younger. My body is 20 years younger. My body is 20 years younger. My body is 20 years younger. I am lifted. I am lifted. I am lifted. I labor in great joy. I labor in great joy. I labor in great joy. I am utter abundance. I am utter abundance. I am utter abundance. My fabulous wealth came. My fabulous wealth came. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. I am sovereign. All my debts are paid. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. My pantry is full. I am abundant. My pantry is full. I am abundant. Everything I want, I get. Everything I want, I get. Everything I want, I get. I am unlimited wealth and abundance. I am unlimited wealth and abundance. I am unlimited wealth and abundance. My cup runs over. My cup runs over. My cup runs over. I am fulfilled. I am fulfilled. I am fulfilled. I am sovereign on all levels. I am sovereign on all levels. I am sovereign on all levels. I transcend the limitations of my personal doubt and disbelief. I transcend the limitation of my personal doubt and disbelief. I transcend the limitation of my personal doubt and disbelief. I am forgiven and born anew. I am forgiven and born anew. I am forgiven and born anew. I know what I want. I know what I want. I know what I want. I am decisive. I am decisive. I am decisive. I am protected. I am protected. I am protected. I survived the world's changes. I survived the world's changes. I survived the world's changes. I live in super consciousness. I live in super consciousness. I live in super consciousness. I am one of the radical few. I am one of the radical few. I am one of the radical few. I am everything Ramta is. I am everything Ramta is. I am everything Ramta is. I unfold into the netherworld. I unfold into the netherworld. I unfold into the netherworld. I am peace. I am peace. I am peace. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. So be that. So be it. So be it. Tadastu, tadastu, tadastu. Love you all. God active all masters. Have a wonderful journey.